అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ నయీం అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను వేగవంతం చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై సుదీర్ఘంగా దర్యాప్తు జరిపిన ఈడీ అధికారులు తాజాగా హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ఆ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుని పరిశీలించిన కోర్టు విచారణకు స్వీకరించింది. నయీం తన గ్యాంగ్ తో సంపాదించిన సుమారు 11,30,00,000 రూపాయల విలువైన 35 ఆస్తులను ఈడీ ఇప్పటికే గుర్తించింది. ఇక అందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోని షాపింగ్ కాంప్లెక్స్లు, వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ నయీం తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లపై బినామీలుగా రిజిస్టర్ చేయిస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు. ఇక కేసులో నయీం భార్య హసీనా బేగంతో పాటు పలువురు కుటుంబ సభ్యుల పేర్లను ఈడీ తన ఛార్జ్ షీట్ లో స్పష్టం చేసింది. పలుమార్లు నోటీసులు జారీ చేసినా వారు విచారణకు హాజరు కాకపోవడం, ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయకపోవడంతో ఈడీ కఠిన చర్యలకు సిద్దమైంది. అవసరమైతే నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కూడా కోర్టుకు విన్నవించినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మనీ లాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్ఏ 2002 కింద గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ కి చెందినటువంటి ఆస్తులన్నీ కూడా జప్తు చేస్తున్నామంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో 2002 మనీ లాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్ఏ ప్రకారంగా పాషం శ్రీనివాస్, హసీనా బేగం, మహమ్మద్ తారా బేగం, మహమ్మద్ సలీమా బేగం, మహమ్మద్ అబ్దుల్ సలీం, అహేలా బేగం, సయ్యద్ నిలోఫర్, ఫిర్దోస్ అంజుమ్, మహమ్మద్ ఆరిఫ్ మరియు హీనా వీరందరిపై కూడా వీరు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులన్నిటిపై కూడా జప్తు చేస్తా ఉన్నామంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎఫ్ఐఆర్ లో మహమ్మద్ అబ్దుల్ ఫహీం, హసీనా బేగం, పాషం శ్రీనివాస్, అబ్దుల్ నాసిర్, తుమ్మా శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, నితీష్ రెడ్డిలపై కూడా గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ మరియు అతని అనుచరులు బలవంతంగా భూములు ఆక్రమించి ఇల్లీగల్ గా ఇన్ని రోజుల పాటు ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేశారు. ఇది 1988 బినామీ ఆస్తుల ప్రకారంగా నయీం, హసీనా బేగం, తారా బేగం చెందినటువంటి ఏసీబీ ఈ కేసులన్నీ కూడా గతంలోనే జప్తు చేస్తున్నట్టు కూడా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత సిట్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ మరియు అతని అనుచరులు అక్రమంగా సంపాదించినటువంటి స్థిరాస్తులన్నీ కూడా సేకరించామన్నట్టుగా కూడా ఈడీ ఈ నోట్ రిలీజ్ చేసింది. దీంట్లో వీళ్ళు బెదిరించి బలవంతంగా సంతకాలు పెట్టించి వాళ్ళని కిడ్నాప్ చేయించి, కొంతమంది మర్డర్ని చేయించి, కొంతమంది అటెంప్ట్ మర్డర్ చేయించి వాళ్ళందరినీ బలవంతంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు తీసుకొచ్చి మొత్తం వీళ్ళు అనేక అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు అన్నట్టుగా కూడా తాజాగా ఎన్ఫోర్స్మెంట్ గుర్తించింది. మొత్తం ఇప్పటి వరకు నయీం కుటుంబ సభ్యులు 91 ఆస్తులని ఇల్లీగల్ గా వారి దగ్గర నుంచి లాక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఆస్తులన్నీ కూడా వారి పేరుపైకి మార్చుకొని ఇన్ని రోజుల పాటు ఆ బాధితులను బెదిరించారన్నట్టుగా కూడా ఈడీ గుర్తించడం జరిగింది. ఈ ఆస్తులన్నీ ఇప్పటికే 1988 బినామీ ఆస్తుల ప్రకారంగా లావాదేవీల నిషేధిత చట్టం కింద ఆదాయపు పన్ను శాఖ ద్వారా అటాచ్ చేసినందున మళ్ళీ తిరిగి పిఎంఎల్ఏ దర్యాప్తు సమయంలో ఈడీ వాటిని తిరిగి అటాచ్ చేయలేదు అంటూ కూడా క్లియర్ గా ఈ విషయాన్ని తెలియజేస్తోంది. నయీముద్దీన్ అతను ఎన్కౌంటర్ కంటే ముందు, అతను గ్యాంగ్స్టర్ ఎదిగినంత ముందు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బంధువులందరూ కూడా నయీం సంపాదించినటువంటి ఆస్తుల్లో ఇల్లీగల్ గా వీరు షేర్ తీసుకొని కొంతమంది వాళ్ళ పేరు పైన రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఇంకొంతమంది వారిని బెదిరింపులకు పాల్పడి వారి దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, వీటన్నిటిపైన ఇన్ని రోజుల పాటు విచారణ చేసి మొత్తం 91 ఆస్తులు ఇల్లీగల్ గా వీళ్ళు సంపాదించారు అనేది ఈడీ గుర్తించి అవన్నీ ఆస్తులను సీజ్ చేస్తున్నామంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. రవితేజ, ఎప్పటి వరకు ఈడీ విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీంట్లో సడన్ గా ఎంట్రీ ఇచ్చింది. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం శిక్ష ఏర్పాటు చేసిన తర్వాత శిక్ష సేకరించినటువంటి ఆస్తుల విషయంలో ఇది మనీ లాండరింగ్ జరిగింది. గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ విదేశాల నుంచి ఇక్కడి నుంచి విదేశాలకు ఎక్కువగా ఇతను డబ్బుల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి. పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానం పైన పిఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఇన్ని రోజుల పాటు విచారణ చేసి అసలు గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ తన గ్యాంగ్స్టర్ అయిన తర్వాత ఎన్ని ఆస్తులను కూడబెట్టారు, ఏ రకంగా కూడబెట్టారు, ఎన్ని డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగాయని పూర్తిగా ఎంక్వైరీ చేయడంతో దాంట్లో 91 ఆస్తులను ఇల్లీగల్ గా సంపాదించి వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని కిడ్నాప్ చేసి ఆస్తులన్నీ వీరి పైన
రీసైకిల్ చేసి ఈ ప్రాపర్టీని అంతా వీళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఆ ఆస్తుల పైన మిగతా హక్కులు అనేవి ఉంటుందనేది కూడా క్లియర్ గా దాన్ని జప్తు చేస్తూ ఆ ఆస్తులన్నీ కూడా అటాచ్ చేస్తా ఉన్నాం అన్నట్టుగా కూడా ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఎస్ సార్, రవితేజ అయితే నయం కు సహకరించిన వారిలో కొందరు రాజకీయ నాయకులు అలాగే పోలీస్ అధికారులు కూడా ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ ఎన్కౌంటర్ తర్వాత అతన్ని ఈ ఆపరేషన్ లోకి ఉపయోగించుకొని పోలీస్ శాఖలో తన పేరు చెప్పుకొని ఇల్లీగల్ గా డబ్బులు వసూలు చేయడము, బెదిరించడము, సెటిల్మెంట్ చేయడము, చాలా వరకు పోలీస్ శాఖలో ఉన్నటువంటి కీలక అధికారులే నయీంని ఇంతవరకు పెంచి పోషించి అతని ద్వారా మావోయిస్టులని నక్సల్లని ఏరివేసి వాళ్ళపై కాల్పులు జరిపి అనంతరం పూర్తిగా మావోయిస్టు ప్రభావం లేకుండా నక్సల్స్ ప్రభావం లేకుండా గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ని అస్త్రం కిందకి వాడారు. ఆ తర్వాత అతని పని పూర్తయిపోయింది, ఇంకా ఇతను ప్రమాదంగా మారుతా ఉన్నాడని తెలిసి పోలీసులు వేసినటువంటి ఆపరేషన్ ప్రకారంగా గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ ఎన్కౌంటర్ చేసి ఎన్కౌంటర్ తర్వాత తను సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా కోర్టుల నుంచి జప్తు చేయడం జరిగింది. జప్తు చేస్తున్నటువంటి ఆస్తులన్నీ కూడా 91 ఆస్తులుగా గతంలోనే ఏసీబీ వాటిని సీజ్ చేయడము, ఆ తర్వాత ఈడీ ఎంక్వైరీలో కూడా ఈ ఇల్లీగల్ గా మనీ లాండరింగ్ జరిగిందనే దానిపై కూడా పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ వివరాలన్నీ సేకరించి దానిపైన జప్తు చేస్తున్నామన్నట్టు కూడా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి వీళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బినామీలు, వాళ్ళ దగ్గర సన్నిహితులు, బంధువులందరూ కూడా గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ పేరు చెప్పుకుని అనేక చోట్ల అక్రమాలకు, బెదిరింపులకు, దౌర్జన్యాలకు, కిడ్నాప్లకు పాల్పడి హత్యలు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆస్తులన్నీ జప్తు చేస్తున్నామన్నట్టు కూడా కోర్టు ఆదేశాల ప్రకారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.